Hi everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub లో ఇవాళ మనం UGC NET పేపర్ 1 లో లాజికల్ రీజనింగ్ ఉంది కదా, అందులో ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్గ్యుమెంట్ గురించి తెలుసుకునే ముందర అసలు సెంటెన్స్ అంటే ఏంటి, ప్రెమిస్ అంటే ఏంటి, కంక్లూజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సెంటెన్స్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఒక వాక్యం అంటే ఏంటంట, పదాల సమూహం అంట. పదాల సమూహం ఏంటంట, దట్ ఈస్ ప్రాపర్లీ అరేంజ్డ్. ఒక పదాల సమూహాన్ని ఒక ప్రాపర్ గా ఒక సిస్టమాటిక్ వేలో మనం అరేంజ్ చేసి దాన్ని ఒక కంప్లీట్ అంటే ఒక అర్థవంతమైన వాక్యంగా, ఒక అర్థవంతంగా దాన్ని వ్యక్తపరిస్తే, ఎక్స్ప్రెస్ చేస్తా అంటే వ్యక్తపరిస్తే అది ఒక వాక్యం అవుతుందంట. అంటే ఒక పదాల సమూహం అంట. సెంటెన్స్ అంటే ఏంటి, పదాల సమూహం. అది ఒక కంప్లీట్ మీనింగ్ గనక ఇస్తే, ఓకేనా, ఆ పదాలు ఎలా ఉండాలి, ఏ విధంగా మనం దాన్ని అరేంజ్ చేయాలి, ఒక కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటట్టు మనం దాన్ని అరేంజ్ చేస్తే దాన్ని ఒక సెంటెన్స్ అంటారు అని చెప్పారు. ఓకే, సెంటెన్స్ అంటే అర్థమైంది. ప్రెమిస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్. ప్రెమిస్ అన్నా కూడా మనకి అది సెంటెన్సే, కానీ ఇట్ ప్రొవైడ్స్ ఎ రీజన్ ఆర్ ఎవిడెన్స్ టు సపోర్ట్ ఏ కంక్లూజన్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్. ప్రెమిస్ అని ఎప్పుడు అంటామంటే ఒక సెంటెన్స్ ని అది గనక ఒక కారణంగా ఉంటే లేదా ఒక ఎవిడెన్స్ అంటే ఒక ప్రూఫ్ గా ఉంటే, దేనికి, ఒక కంక్లూజన్ కి. కంక్లూజన్ అంటే ఒక తుది నిర్ణయానికి ఒక కారణం లాగా ఉంటే ఆ సెంటెన్స్ ని ప్రెమిస్ అంటారు. కారణంగా ఉండటం ఏంటి మ్యామ్, ప్రూఫ్ గా ఉండటం ఏంటి ఒక కంక్లూజన్ కి అంటే, దీనికి ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రెమిస్ ఐ స్టడీడ్ వెల్. ఇంకో ప్రెమిస్ ఐ అటెండెడ్ ఆల్ క్లాసెస్ సో ఐ విల్ పాస్. ఇక్కడ రివర్స్ లో చూద్దాం. కంక్లూజన్ అంటే మనం ఏం నిర్ణయించామంటే, సో ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు, సో ఐ విల్ పాస్. అతను ఏం చెప్తున్నాడు లాస్ట్ లో ఫైనల్ స్టేట్మెంట్, నేను తప్పకుండా పాస్ అవుతాను. ఎందుకు పాస్ అవుతాను అంటే, ఎందుకు పాస్ అవుతానంటే నేను బాగా చదివాను కాబట్టి, అంతేకాకుండా నేను అన్ని క్లాసెస్ ని అటెండ్ చేశాను కాబట్టి నేను పాస్ అవుతాను. ఇక్కడ కంక్లూజన్ ని మనకి ఈ రెండు సెంటెన్సెస్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ రెండు కూడా ప్రెమిస్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు ప్రెమిస్ అంటే అర్థమైంది. అంటే కంక్లూజన్ ని సపోర్ట్ చేసే ఏదైనా వాక్యాలని ప్రెమిస్ అంటారు అని అర్థమైంది. మరి కంక్లూజన్ అంటే ఏంటి అంటే, conclusion is the final statement in an argument that is drawn from the premises. అంటే conclusion అంటే ఏంటంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ లో ఉన్న ఫైనల్ స్టేట్మెంట్ ని, అంటే లాస్ట్ తుది నిర్ణయాన్ని, ఒక వాదనలో ఉన్న తుది నిర్ణయాన్ని. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు కంక్లూజన్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఒక తుది నిర్ణయం అన్నమాట. ఒక తుది నిర్ణయాన్ని దట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద ప్రెమిసెస్ నుంచి వచ్చిన ఒక తుది నిర్ణయం. అంటే ఒక కారణాలు లేదా ఒక ప్రూఫ్స్ నుంచి ఒక నిర్ణయం వస్తే ఆ నిర్ణయాన్ని కంక్లూజన్ అంటారు అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనకి కంక్లూజన్ అంటే అర్థమైంది, ప్రెమిస్ అంటే అర్థమైంది, సెంటెన్స్ అంటే అర్థమైంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రెండు ప్రెమిసెస్ ఇచ్చారు. ఆల్ హ్యూమన్స్ ఆర్ మోర్టల్, రమేష్ ఈజ్ ఎ హ్యూమన్ సో రమేష్ ఈజ్ మోర్టల్. కంక్లూజన్. ఇక్కడ చూసారా, రెండు ప్రెమిసెస్ కూడా కంక్లూజన్ ని సపోర్ట్ చేస్తున్నాయి. అంటే కంక్లూజన్ ని బేస్ చేస్తే మనం రమేష్ అనేవాడు మోర్టల్ అంట. మోర్టల్ అంటే ఏదో ఒక రోజు చనిపోతాడు. రమేష్ అనేవాడు ఎందుకు ఏదో ఒక రోజు చనిపోతాడు, రమేష్ అనేవాడు మనిషి కాబట్టి, అందరు మనుషులు ఏదో ఒక రోజు చనిపోతారు కాబట్టి రమేష్ కూడా ఒక రోజు చనిపోతాడు అని కంక్లూజన్ ఇచ్చారు. ఓకేనా, సో ప్రెమిసెస్, కంక్లూజన్. ఇప్పుడు ప్రెమిసెస్, కంక్లూజన్ అంటే అర్థమైంది. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే, ఆర్గ్యుమెంట్ అంటే తెలుగులో వాదన. ఓకే, వాదన అంటే ఫైటింగ్ కాదనమాట. ఏదైతే ఒక ప్రెమిసెస్ విత్ కంక్లూజన్ కనుక ఒక స్టేట్మెంట్ ఉంటే, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రెమిసెస్ అండ్ కంక్లూజన్. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంట, ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే సెట్ ఆఫ్ సెంటెన్సెస్ విచ్ కన్సిస్ట్ ప్రెమిసెస్ అండ్ ఏ కంక్లూజన్. ప్రెమిసెస్ ప్లస్ కంక్లూజన్ రెండు ఉన్న సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఆర్గ్యుమెంట్ అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే సెట్ ఆఫ్ సెంటెన్సెస్, ఇందులో ప్రెమిసెస్ ఉంది, కంక్లూజన్ ఉంది, కాబట్టి ఇది ఒక ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఓకే, ఇట్ కంటైన్స్ premises plus conclusion. Premises give reasons or evidence. Conclusion is the final claim used in logical reasoning అని చెప్తున్నారు. ఇట్ కంటైన్స్, ఆర్గ్యుమెంట్ లో ఏమేమి ఉంటాయి, ప్రెమిసెస్, కంక్లూజన్ ఉంటాయి. ఇప్పుడు కంక్లూజన్ ఒకటే ఉంది, ప్రెమిసెస్ లేదనుకోండి, అది ఆర్గ్యుమెంట్ కాదు. అలా కాదు, ప్రెమిసెస్ తో ఉన్నాయి, కంక్లూజన్ లేదనుకోండి, అది ఆర్గ్యుమెంట్ కాదు. అంటే ఏంటి, ప్రెమిసెస్ ప్లస్ కంక్లూజన్ ఉండాలి ఒక ఆర్గ్యుమెంట్ అని చెప్పడానికి. ప్రెమిసెస్ అంటే ఏం చెప్పాను, కారణాలు లేదా ప్రూఫ్.
ఒక కంక్లూజన్ కి రావడానికి మనకి ఉన్న ప్రూఫ్స్ గానీ ఎవిడెన్స్ ని గానీ ప్రెమిసెస్ అంటారు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ చూద్దాం. ఓకేనా, ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ బేస్ చేసుకుని రకరకాల టైప్స్ గా డివైడ్ అయింది. ఒకటి డిడక్టివ్ టైప్, ఇంకొకటి నాన్ డిడక్టివ్ ఆర్ ఇండక్టివ్ టైప్ అంటారు. ఈ డిడక్టివ్ మళ్ళీ వ్యాలిడ్ ఇన్వాలిడ్ గా, ఈ నాన్ డిడక్టివ్ స్ట్రాంగ్ వీక్ గా, మళ్ళీ వ్యాలిడ్ సౌండ్ గా అన్సౌండ్ గా, ఇన్వాలిడ్ అన్సౌండ్ గా, ఇలా అన్ని డివైడ్ అయ్యాయి అనమాట. ఇదంతా కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూడండి. సో నెక్స్ట్ చూద్దాము స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, స్ట్రక్చర్ అంటేనే ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ని బేస్ చేసుకుని ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏ విధంగా డివైడ్ అయ్యాయి, ఎలాగా అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఏ స్ట్రక్చర్ లో ఉందంటే జనరల్ టు స్పెసిఫిక్, స్పెసిఫిక్ టు కంక్లూజన్. అంటే ఇప్పుడు జనరల్ గా స్టార్ట్ అయ్యి, ఇప్పుడు చూడండి ఆల్ స్టూడెంట్స్ స్టడీ, ఇది జనరల్. ఓకే, జనరల్ తో స్టార్ట్ అయ్యి తర్వాత స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే పర్టికులారిటీ. ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ స్టడీ అంటే అందరు స్టూడెంట్స్ చదువుతారు. రామ్ ఈజ్ ఏ స్టూడెంట్. ఇక్కడ ఏమంటున్నారు, రామ్, పర్టికులర్ గా రామ్ అనే అతని గురించి చెప్తున్నారు. రామ్ ఈజ్ ఏ స్టూడెంట్ కాబట్టి దేర్ ఫోర్ రామ్ స్టడీస్. రామ్ కూడా స్టూడెంట్ కాబట్టి రామ్ కూడా చదువుతాడు అని చెప్తున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ స్టార్ట్ అయింది ఏంటి, ఆల్ స్టూడెంట్స్, జనరల్ గా అందరు స్టూడెంట్స్ గురించి చెప్తున్నాం. తర్వాత స్పెసిఫిక్ గా రామ్ గురించి చెప్తున్నాం. తర్వాత ఒక కంక్లూజన్ కి వస్తున్నాం. మనం జనరల్ టు స్పెసిఫిక్ ఉండి స్పెసిఫిక్ తో కంక్లూజన్ అయితే డిడక్టివ్ అయిపోతుందా, డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అవుతుందంటే కాదు. ఇది ఏం అవ్వాలి అంటే ఇది మామూలుగా ప్యాటర్న్ చెప్తున్నాం అంతే. ఇది తప్పకుండా ఎలా ఉండాలి అంటే కంక్లూజన్ అనేది 100% ప్రెమిసెస్ ని ఫాలో అవ్వాలి, అప్పుడే అది డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. ఓకేనా, అంటే ప్రెమిసెస్ ని ఫాలో అవుతూ అంటే కారణాన్ని లేదా ఎవిడెన్స్ ని ఫాలో అవుతూ కంక్లూజన్ గనక ఉంటే, ఓకేనా, 100% ఫాలో అవుతూ కంక్లూజన్ గనక ఉంటే అప్పుడు దాన్ని డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఓకేనా, ఓకే. ఇక్కడ చూడండి, మనకి చూడండి ఆల్ స్టూడెంట్స్ స్టడీ, జనరల్, స్పెసిఫిక్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏమొచ్చింది, రామ్ ఈజ్ ఎ స్టూడెంట్, రామ్ స్టడీస్. ఇక్కడ మనకి ఒక్కొక్కసారి ఏమవుతుంది, జనరల్ టు స్పెసిఫిక్ అనేది ఫాలో అవ్వకపోవచ్చు, ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వకపోవచ్చు. కానీ కంక్లూజన్ అనేది ప్రెమిసెస్ ని అంటే ప్రెమిసెస్ ని ఫాలో అవుతూ కంక్లూజన్ వచ్చింది అనుకోండి. ఇక్కడ చూడండి ప్రెమిసెస్ ఏమున్నాయి, ఆల్ స్టూడెంట్స్ స్టడీ, అందరు స్టూడెంట్స్ చదువుతారు, రామ్ కూడా స్టూడెంటే కాబట్టి రామ్ కూడా చదువుతాడు. అంటే ఇక్కడ రామ్ కూడా చదువుతాడు దేని బేస్ చేసుకుని ఉంది, ఎందుకు రామ్ కూడా చదువుతాడు అని క్వశ్చన్ అడిగాను అనుకోండి. ఎందుకంటే రామ్ కూడా స్టూడెంటే, అందరు స్టూడెంట్స్ చదువుతారు కాబట్టి రామ్ కూడా చదువుతాడు. ఇక్కడ 100% కంక్లూజన్ ప్రెమిసెస్ ని ఫాలో అవుతుంది కాబట్టి ఇది డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. ఓకేనా, నెక్స్ట్ వ్యాలిడిటీ. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అనేది 2 టైప్స్ ఏంటి, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్, ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. ఇదేంటి అనేది చూస్తున్నాం మనం ఇప్పుడు. ఓకేనా, డిడక్టివ్ ఆర్గ్యుమెంటే కంపల్సరీగా కంక్లూజన్ 100% ప్రెమిసెస్ ని ఫాలో అవ్వాలి అని చెప్పాను. ఓకే, ఇప్పుడు 100% కంక్లూజన్ ఫాలో అయితే అంటే దాన్ని వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటారు, డిడక్టివ్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఓకేనా, మీకు అర్థమైందా? ఇప్పుడు 100% కంక్లూజన్ ఫాలో అయితే అప్పుడు డిడక్టివ్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అన్నమాట అది. మరి ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటే కంక్లూజన్స్ అనేవి ఫాలో అవ్వకపోతే, ప్రెమిసెస్ ని ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ చూడండి 100% ఫాలో అవుతుంది, ఆల్ హ్యూమన్స్ ఆర్ మార్టల్, రామ్ ఈజ్ ఎ హ్యూమన్, రామ్ ఈజ్ మార్టల్. అందరూ హ్యూమన్స్ మార్టలే అంటే ఏదో రోజు చనిపోతారు, రామ్ కూడా మనిషే కాబట్టి రామ్ కూడా చనిపోతాడు. ఇక్కడ 100% ఫాలో అయ్యింది కాబట్టి ఇది వ్యాలిడ్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. ఓకేనా, ఇక్కడ ప్యాటర్న్ అనేది ఎందుకు చెప్పామంటే ప్యాటర్న్ అనేది గుర్తు పెట్టుకోవడానికి చెప్పాం. ఇప్పుడు ప్యాటర్న్ ఫాలో అవ్వలేదు అలాంటప్పుడు డిడక్టివ్ కాదా అంటే డిడక్టివ్ అవుతుంది ఒకవేళ కంక్లూజన్ 100% ఫాలో ప్రెమిసెస్ అయితే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే 100% ప్రెమిసెస్ ని ఫాలో అవ్వాలి కంక్లూజన్, అప్పుడు అది వ్యాలిడ్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. మరి ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే కంక్లూజన్ మన ప్రెమిసెస్ ని ఫాలో అవ్వలేదు. ఇక్కడ కంక్లూజన్ చూడండి, డాగ్స్ ఆర్ క్యాట్స్, డాగ్స్ క్యాట్స్ అంటున్నాడు, ఎందుకు అన్నాను అనుకోండి. ఇక్కడ రీజన్ ఏం లేదు, క్యాట్స్ యానిమల్స్, డాగ్స్ యానిమల్స్ అన్నాడు, డాగ్స్ యానిమల్స్, క్యాట్స్ యానిమల్స్, డాగ్స్ క్యాట్స్ అన్నాడు. ఇక్కడ ఏమైనా ఫాలో అవుతుందా? ఫాలో అవ్వట్లేదు. సో ఇక్కడ అందుకని ఇది ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఎందుకు అని నేను రీజన్ వేసినప్పుడు రీజన్స్ కరెక్ట్ గా ఉన్నాయా, ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉందా ఈ కంక్లూజన్ కి, లేదు కాబట్టి కంపల్సరీ ఇది ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. సరే,
ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ కి వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ కి డిఫరెన్స్ మనకి తెలిసింది. ఈ వ్యాలిడ్ లో మళ్ళీ సౌండ్ అన్సౌండ్, వ్యాలిడ్ లో సౌండ్ అన్సౌండ్ ఆర్గ్యుమెంట్ అని ఉంటాయి. మరి వ్యాలిడ్ లో సౌండ్ అనేది ఏమంటారు, అన్సౌండ్ అని ఏదంటారు అంటే, ఒక వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ లో సౌండ్ ఆర్గ్యుమెంట్ అని ఎప్పుడు అంటామంటే, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ని ఎప్పుడైతే అది వ్యాలిడ్ అంటే ఏంటి, ఎప్పుడైతే 100% కంక్లూజన్ ప్రెమిసెస్ ని బేస్ చేసుకుని వచ్చింది అప్పుడు అది వ్యాలిడ్. మరి సౌండ్ అని ఎప్పుడు అంటాము అంటే, ఆ ప్రెమిసెస్ అంటే ఏవైతే రీజన్స్ చెప్పారో అవి నిజంగా ఫ్యాక్ట్సే, అసలు మామూలుగా చూస్తే అవి ఫ్యాక్ట్స్, ట్రూత్స్ అనుకోండి, ఓకేనా, అప్పుడు దాన్ని సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఓకే, ఇక్కడ ఆల్ హ్యూమన్స్ ఆర్ మోర్టల్, నిజమే కదా, అందరు హ్యూమన్స్ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. అప్పుడు మనకి ఏమవుతుంది, ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. అలాగే రామ్ కూడా ఒక మనిషే, ఈ రెండు కూడా ఫ్యాక్ట్స్. సో రామ్ ఆటోమేటిక్ గా ప్రెమిసెస్ ఫ్యాక్ట్స్ ఫాలో అవుతున్నాయి, ట్రూత్ చెప్తున్నాయి ప్రెమిసెస్, అప్పుడు అది సౌండ్ ఆర్గ్యుమెంట్. వ్యాలిడ్ ప్లస్ ప్రెమిసెస్ ట్రూత్ అయితే అది సౌండ్ ఆర్గ్యుమెంట్. వ్యాలిడ్ బట్ అన్సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే, వ్యాలిడే అంటే ఏంటి, కంక్లూజన్ ప్రెమిసెస్ ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్ ఫ్రూట్, ఇక్కడ యాపిల్ ఈజ్ ఏ వెజిటేబుల్ అన్నాను, ఎందుకు అంటే అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాబట్టి అని ఉంది పైన. ఆల్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్, యాపిల్ ఈజ్ ఏ ఫ్రూట్, యాపిల్ ఈజ్ ఏ వెజిటేబుల్ అని, యాపిల్ అనేది వెజిటేబులే అని కంక్లూజన్ ఇచ్చాను. therefore యాపిల్ ఈజ్ ఏ వెజిటేబుల్ అన్నాను. ఎందుకు యాపిల్ వెజిటేబుల్ అంటే అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్సే అని ఉంది. యాక్చువల్ గా చెప్తే అప్పుడు అంటే ఇక్కడ జస్ట్ మనం చూస్తే ఏంటి, ఇది వ్యాలిడే, ఎందుకని ఇది కంక్లూజన్ అనేది ప్రెమిసెస్ కి ఫాలో అవుతుంది. అది నిజమా అబద్ధం అనేది పక్కన పెట్టండి, ట్రూతా కాదా అనేది, అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్సా కాదు, కానీ ఇక్కడ ట్రూతా ఫాల్స్ అనేది పక్కన పెడితే కంక్లూజన్ ని ఫాలో అవుతుంది, కంక్లూజన్ అనేది ప్రెమిసెస్ ని ఫాలో అవుతుంది కదా, ఈ రెండు ప్రెమిసెస్ ని ఫాలో అవుతుందా లేదా, ఫాలో అవుతుంది, కాబట్టి వ్యాలిడ్. కానీ అన్సౌండ్ అని ఎందుకు అన్నాం అంటే, ఇది నిజం కాదు కాబట్టి, నిజాలు ఎతికితే నిజాలు కావు ఈ రీజన్స్. ఫ్రూట్స్ వెజిటేబుల్సా కాదు కదా, అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్సా కాదు. సో వ్యాలిడ్ బట్ అన్సౌండ్ అంటే అది వ్యాలిడ్ ఇఫ్ ప్రెమిసెస్ ఫాల్స్, అందుకే చెప్పాడు లాజిక్ కరెక్టే కానీ ప్రెమిసెస్ ఫాల్స్ అయింది అనుకోండి అప్పుడు అది అన్సౌండ్ ఆర్గ్యుమెంట్. వ్యాలిడ్ అన్సౌండ్ ఆర్గ్యుమెంట్, వ్యాలిడ్ లోనే సౌండ్ అన్సౌండ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓకే, అప్పుడు మనం ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్, ఇన్వాలిడ్ ఎప్పుడు కూడా అన్సౌండ్ ఆర్గ్యుమెంటే, అంటే ఎప్పుడు కూడా అది ప్రెమిసెస్ ఫాల్స్ అవుతుంది. ఓకేనా, ప్రెమిసెస్ ఇన్వాలిడ్ అంటేనే అది, ఇన్వాలిడ్ అంటే ఏంటి, ప్రెమిసెస్ ఫాల్స్ అనమాట, ఆటోమేటిక్ గా అన్సౌండ్ అయిపోతుంది. అది బాగా గుర్తుంచుకోండి. ఓకేనా, ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా అన్సౌండ్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏం చెప్పాను మీకు, కంక్లూజన్ ని ఫాలో అవ్వకపోతే, కంక్లూజన్ ని ప్రెమిసెస్ ఫాలో అవ్వట్లేదు, అది ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు కూడా అన్సౌండ్ ఆర్గ్యుమెంట్స్, అంటే ప్రెమిసెస్ కూడా ట్రూ ఉండవు వాటిలో. ఓకేనా, ఇక్కడతో మనకి అక్కడికి అర్థమైంది. నెక్స్ట్ ఇది ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ వరకు మనం డిడక్టివ్ చెప్పుకున్నాం. డిడక్టివ్ లో వ్యాలిడ్, ఒక్క నిమిషం మీకు పైకి తీసుకెళ్తాను. డిడక్టివ్ లో వ్యాలిడ్ ఇన్వాలిడ్ చెప్పుకున్నాం, ఆ వ్యాలిడ్ లో సౌండ్ అన్సౌండ్ చెప్పుకున్నాం. ఇన్వాలిడ్ అయితే కంపల్సరీ అన్సౌండ్ అవుతుంది, ఎందుకంటే ప్రెమిసెస్ కూడా ట్రూత్ ఉండదు. ఆటోమేటిక్ గా కంక్లూజన్ ఎప్పుడైతే ప్రెమిసెస్ ని ఫాలో అవ్వదో ఆటోమేటిక్ గా అది అన్సౌండే అవుతుంది, అంటే ప్రెమిసెస్ లో కూడా ట్రూత్ ఉండదు అని చెప్పేసాం, అయిపోయింది. ఇప్పుడు నాన్ డిడక్టివ్ లేదా దీన్ని ఇండక్టివ్ అని కూడా అంటారు, ఇది చూద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాము ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్. ఆల్రెడీ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏం చెప్పుకున్నాము, అలాగే డిడక్టివ్ లో వ్యాలిడ్ ఇన్వాలిడ్ గురించి చెప్పుకున్నాము, అలాగే వ్యాలిడ్ లో సౌండ్ అన్సౌండ్ చెప్పుకున్నాము, ఇన్వాలిడ్ అంటేనే అన్సౌండ్ అని చెప్పుకున్నాము, అంతా అయిపోయింది. ఇప్పుడు ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ ఆర్ నాన్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అన్నా కూడా అదే. సో అంటే ఏంటో చూద్దాం. దీని యొక్క నేచర్ ఎలా ఉంటదంటే, దీని ప్యాటర్న్ ఫస్ట్ ఎలా ఉంటదంటే స్పెసిఫిక్ టు జనరల్, ఆ తర్వాత కంక్లూజన్ ఫాలో అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ స్పెసిఫిక్ తో స్టార్ట్ అయ్యి తర్వాత జనరల్ కి వచ్చి ప్రెమిసెస్, ఆ తర్వాత కంక్లూజన్ వస్తుంది అన్నమాట. దీని మెయిన్ గా ఇది ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ అని ఎప్పుడు అంటాము అంటే, ఇఫ్ కంక్లూజన్ ఈజ్ ప్రాబబుల్, కంక్లూజన్ కంపల్సరీ ప్రాబబుల్ అయి ఉండాలి, అంటే మే ఆర్ మే నాట్, జరగచ్చు జరగకపోవచ్చు అన్నట్టుగా కంక్లూజన్ ఉంటే అది ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్. ప్యాటర్న్ ఫాలో అయినా అవ్వకపోయినా, ప్యాటర్న్ మనం గుర్తు పెట్టుకోవడానికి అంతే, ప్యాటర్న్ ఉన్నా లేకపోయినా ఇఫ్ కంక్లూజన్ ఈజ్ ప్రాబబుల్ అంటే కంక్లూజన్ కంపల్సరీగా ప్రాబబుల్ గా ఉంటే అది ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్. ప్రాబబుల్ గా ఉండటం అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ తో.
మోస్ట్ స్టూడెంట్స్ స్టడీ ఎట్ నైట్. ఇక్కడ నేను ఏమంటున్నాను, ఆల్ స్టూడెంట్స్ అన్నట్ల, మోస్ట్ స్టూడెంట్స్ అంటే ఏదో చాలా వరకు స్టూడెంట్స్ అని చెప్తున్నాను, అంటే స్పెసిఫిక్ గా చెప్తున్నాను. స్పెసిఫిక్ గా ఇక్కడ ఏం చెప్తున్నాను, రామ్ ఈజ్ ఏ స్టూడెంట్ అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, రామ్ స్టడీస్ ఎట్ నైట్. ఇక్కడ స్పెసిఫిక్ టు జనరల్ ఫాలో అవుతుందా, అవ్వట్లా. కానీ ఇక్కడ మనం ఇది ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్. ఎలా అంటే ఇక్కడ కంక్లూజన్ చూడండి, రామ్ స్టడీస్ ఎట్ నైట్. రామ్ అంట నైట్ పూట చదువుతాడు. ఎందుకంటే మోస్ట్ స్టూడెంట్స్ స్టడీ ఎట్ నైట్, చాలా వరకు స్టూడెంట్స్ నైటే చదువుతారు కాబట్టి. చాలా వరకు అంటున్నారు, ఇక్కడ అందరూ అని చెప్పట్లా, చాలా వరకు స్టూడెంట్స్ నైట్ చదువుతారు కాబట్టి రామ్ స్టూడెంట్ కాబట్టి రామ్ అనేవాడు నైటే చదువుతాడు అంటున్నాడు. ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ అంటే ఇందులో మోస్ట్ లో లేని వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు మోస్ట్ అంటే 90% అనుకున్నాం, మిగతా 10% నైట్ స్టడీ చేయని వాళ్ళు ఉంటారుగా, అవునా? అంటే ఆ 10% లో ఈ రామ్ ఉండొచ్చేమో, ప్రాబబిలిటీ. అంటే నైట్ చదవకుండా పగలు చదివే మనిషి ఏమో, ఎవరికి తెలుసు? సో ఇది ప్రాబబుల్ కాబట్టి ఇది ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మనకి స్పెసిఫిక్, ఇక్కడ ప్యాటర్న్ ఫాలో అవ్వలేదు చూడండి, స్పెసిఫిక్ టు జనరల్ రాలా, స్పెసిఫిక్ టు జనరల్ కంక్లూజన్ అనేది రాలా. మీరు తెలుసుకోవాలని ఇలా ఇచ్చాను నేను ఎగ్జాంపుల్. సో ఒక్కొక్కసారి స్పెసిఫిక్ జనరల్ కంక్లూజన్ ఫాలో అయ్యి మనకి ఈజీగా మనం గుర్తుపట్టడానికి ఉంటది. కానీ మనం మెయిన్ గా ఎలా గుర్తుపట్టాలి ఇండక్టివ్ ఆర్గ్యుమెంటా అనే ఎగ్జామ్ లో, కంక్లూజన్ ప్రాబబుల్ గా ఉంటే, మే ఆర్ మే నాట్ బి అన్నట్టుగా 100% షూర్, డామ్ షూర్ అన్నట్టు లేకుండా ఉంటే అది ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ మళ్ళీ మనకి 2 టైప్స్ గా డివైడ్ అయింది. ఏ విధంగా వ్యాలిడ్ ఇన్వాలిడ్ అయిందో డిడక్టివ్ లో, అలాగే ఇది స్ట్రాంగ్ వీక్ అంటాం. ఓకేనా? స్ట్రాంగ్ వీక్. ఈ స్ట్రాంగ్ మళ్ళీ కాజెంట్ అన్కాజెంట్, వీక్ అన్కాజెంట్ అవుతుంది. స్ట్రాంగ్ వీక్, వ్యాలిడ్ ఎలాగో అలా అన్నమాట. చూద్దాం ఎలా అనేది. ఓకే, ఇప్పుడు ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటే మీకు అర్థమైంది. 100% కంక్లూజన్ ప్రిమిసెస్ ని ఫాలో అయితే డిడక్టివ్, కంక్లూజన్ ప్రాబబుల్ గా ఉంటే గనక అది ఇండక్టివ్. ఇప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే స్ట్రాంగ్ గా ప్రెమిసెస్ అనేవి సపోర్ట్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనకు అది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఓకేనా? ఇండక్టివ్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ చూడండి, మోస్ట్ బర్డ్స్ కెన్ ఫ్లై. స్పారో ఈజ్ ఎ బర్డ్, స్పారో కెన్ ఫ్లై. మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ కెన్ ఫ్లై అంటే చాలా వరకు బర్డ్స్ అనేవి ఎగురుతాయి, స్పారో కూడా ఎగురుతుంది అన్నాడు. ఇక్కడ మోస్ట్లీ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కంక్లూజన్ ఇక్కడ సపోర్ట్ చేసిందా లేదా చూడాలి అంతే. ఓకేనా? సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మోస్ట్ బర్డ్స్ కెన్ ఫ్లై, స్పారో ఈజ్ ఎ బర్డ్, స్పారో ఒక బర్డ్ కాబట్టి స్పారో కెన్ ఫ్లై అన్నాను నేను. ఇక్కడ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ ప్రెమిసెస్ అనేవి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది కంక్లూజన్ కాబట్టి మనకి ఇది ఏంటంటే ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ విత్ స్ట్రాంగ్. ఓకేనా? స్ట్రాంగ్ ఇండక్టివ్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఇండక్టివ్ వీక్ ఆర్గ్యుమెంట్ అంటే, ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటేనే ఏం చెప్పాను, ప్రాబబిలిటీ, కంక్లూజన్ ప్రాబబుల్ గా ఉంటే. ఓకేనా? కంక్లూజన్ ప్రాబబుల్ గా ఉంటే అది ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్. కానీ ఇక్కడ ఏమవ్వాలి, రెండు ప్రెమిసెస్ సపోర్ట్ చేస్తుందా లేదా చూడాలి. సపోర్ట్ చేస్తుంది, మోస్ట్లీ సపోర్ట్ చేస్తుంది. మోస్ట్ బర్డ్స్ కెన్ ఫ్లై అంటున్నాను నేను. ఓకేనా? అంటే సపోర్ట్ చేస్తుంది కానీ కంక్లూజన్ అనేది మనకి ప్రాబబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నట్టు ఉంది, కన్ఫర్మ్ గా లేదు. ఓకేనా? వీక్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే, సమ్ బర్డ్స్ కెన్ ఫ్లై, స్పారో ఇస్ ఎ బర్డ్, స్పారో కెన్ ఫ్లై. ఇక్కడ స్పారో కెన్ ఫ్లై అన్నాను, స్పారో ఎగరొచ్చు అన్నాను. సమ్ బర్డ్స్ కెన్ ఫ్లై, ఇక్కడ నేను కొన్ని బర్డ్స్ ఎగరగలవు అని చెప్తున్నాను. స్పారో ఈజ్ ఎ బర్డ్ అని చెప్తున్నాను. ఇక్కడ స్పారో కెన్ ఫ్లై ఎందుకని బర్డ్స్ మోస్ట్ బర్డ్స్ కెన్ ఫ్లై అని చెప్పట్లా, స్పారో కెన్ ఫ్లై ఎందుకంటే కొన్ని బర్డ్స్ ఎగురుతాయి కాబట్టి స్పారో కూడా ఎగురుతుంది అని చెప్తున్నాను. వీక్ గా ఉంది, సపోర్టింగ్ అనేది స్ట్రాంగ్ గా లేదు. ఇప్పుడు అర్థమైందా? స్ట్రాంగ్ గా లేదు, స్ట్రాంగ్ గా ఖచ్చితంగా ఎగురుతుంది అని చెప్పట్లా, లేదా ప్రాబబుల్ గా ఎగరొచ్చు అంటానికి కొంతైనా స్ట్రాంగ్ గా లేదు ఈ ప్రెమిసెస్ అనేది, మరి వీక్ గా ఉంది. దాన్ని వీక్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే స్ట్రాంగ్ గా ప్రెమిసెస్ అనేవి సపోర్ట్ చేయట్లేదు, వీక్ గా ఉంది, వీక్ సపోర్ట్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, వీక్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఇది ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ లో వీక్ ఆర్గ్యుమెంట్. మరి కోజెంట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి అంటే, స్ట్రాంగ్ ప్లస్ ట్రూత్. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇది, అంటే ప్రెమిసెస్ సపోర్ట్ చేస్తున్నాయి కంక్లూజన్ ని, కానీ కంక్లూజన్ ప్రాబబుల్, 100% ఆన్సర్ అని చెప్పలేం. కానీ స్ట్రాంగ్ కంక్లూజన్ ని కంక్లూజన్ ప్రామిసెస్ ని ఫాలో అవుతుంది స్ట్రాంగ్.
అంతేకాకుండా ప్రెమిసెస్ ట్రూత్ నిజాలు చెప్తుంది. సేమ్ అలాగే అక్కడ నిజాలు చెప్తేనేమో సౌండ్ అన్నాం, ఇక్కడ నిజాలు చెప్తానేమో కోజెంట్ ఆర్గ్యుమెంట్ అన్నాం, అంతే డిఫరెన్స్. ఓకేనా. మోస్ట్ స్టూడెంట్స్ స్టడీ ఎట్ నైట్. రామ్ ఈజ్ ఎ స్టూడెంట్. రామ్ స్టడీస్ ఎట్ నైట్. చాలా మంది స్టూడెంట్స్ నిజంగానే నైట్ పూట చదువుతా ఉంటారు. ఇది నిజం, ట్రూత్, ఫ్యాక్ట్ ఇది. సో ఇది ఫ్యాక్ట్ కాబట్టి స్ట్రాంగ్ ప్లస్ ఫ్యాక్ట్ ఉంది కాబట్టి ఇది కోజెంట్ ఆర్గ్యుమెంట్. అన్కోజెంట్ ఆర్గ్యుమెంట్ అంటే స్ట్రాంగ్ బట్ ఫాల్స్. ఓకేనా. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే కంక్లూజన్ అనేది సపోర్ట్ చేస్తూ ప్రెమిసెస్ ఉన్నాయి కానీ అది ఫాల్స్, ట్రూత్ లేదు అందులో. మోస్ట్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఇందాక చూసింది. మోస్ట్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ కాదు, మోస్ట్ ఫ్రూట్స్ అనేవి వెజిటేబుల్స్ కాదు కాబట్టి ఇది అన్కోజెంట్ ఆర్గ్యుమెంట్. వీక్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు కూడా అన్కోజెంట్ ఆర్గ్యుమెంట్సే. ఓకేనా. ఇక్కడికి మనకి అర్థమైంది అన్ని. వాట్ ఈజ్ మీన్ బై ఇండక్టివ్. ఇండక్టివ్ లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి. స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తే ప్రెమిసెస్ అది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. వీక్ గా సపోర్ట్ చేస్తే కంక్లూజన్ ని అది వీక్ ఆర్గ్యుమెంట్. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ చేసి ప్లస్ ప్రెమిసెస్ కూడా ట్రూ ఉంటే, ఫ్యాక్ట్స్ చెప్తుంటే అది కాజెంట్. స్ట్రాంగ్ సపోర్ట్ చేసి ప్రెమిసెస్ ఫాల్స్ ఉంటే, స్ట్రాంగ్ ప్లస్ ప్రెమిసెస్ ఫాల్స్ ఉంటే అది అన్కాజెంట్ ఆర్గ్యుమెంట్. వీక్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు కూడా అన్కాజెంట్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడికి అర్థమైంది. నెక్స్ట్ ది అబ్డక్టివ్ ఆర్గ్యుమెంట్. అబ్డక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రీజనింగ్ ఇన్ విచ్ వి చూస్ ద మోస్ట్ లైక్లీ ఆర్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ గివెన్ సిచ్యువేషన్. బెస్ట్ అబ్డక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే బెస్ట్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పడం, మనం డయాగ్నైజ్ చేయడం. దేని బేస్ చేసుకుని? ప్రెమిసెస్ బేస్ చేసుకుని. అంటే ఏంటి మ్యామ్ అంటే ఇప్పుడు చూడండి, ద గ్రౌండ్ ఈజ్ వెట్ దేర్ ఫోర్ ఇట్ ప్రాబబ్లీ రెయిన్. ఇప్పుడు గ్రౌండ్ వెట్ గా ఉంది, ఇది ప్రెమిసెస్. అంటే తడిగా ఉందంట, నేల తడిగా ఉంది, మేబీ దేర్ ఫోర్ ఇట్ ప్రాబబ్లీ రెయిన్ వచ్చిందేమో. అంటే బెస్ట్ గెస్ చేయటం. కంక్లూజన్ అనేది జస్ట్ గెస్సింగే, ఖచ్చితంగా అయిందని కాదు. తుది నిర్ణయం అనేది ప్రాబబులే. ఓకేనా. బెస్ట్ గెస్ చేయడాన్ని అబ్డక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటే బెస్ట్ ఆర్ మోస్ట్ లైక్లీ ఎక్స్ప్లెనేషన్. సిచ్యువేషన్ ని బట్టి, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? గ్రౌండ్ అనేది వెట్ గా ఉంది, దానికి మోస్ట్ లైక్లీగా గెస్ చేసేది అంటే మోస్ట్ కరెక్ట్ గా, మోస్ట్లీ ప్రాబబుల్ గా గెస్ చేసేది ఏంటి అంటే దాన్ని గెస్ చేసి ఒక నిర్ణయం చెప్పామనుకోండి, అది అబ్డక్టివ్ ఆర్గ్యుమెంట్. ఓకే. ఇప్పుడు అర్థమైందా మీకు అబ్డక్టివ్ కి, ఇండక్టివ్ కి, డిడక్టివ్ కి? ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ చూద్దాము. అప్పుడు మీకు బాగా ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్ హ్యూమన్స్ ఆర్ మార్టల్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రామ్ ఈజ్ ఏ హ్యూమన్, రామ్ ఈజ్ ఏ మార్టల్. ఇది డిడక్టివా, ఇండక్టివా, వ్యాలిడా, సౌండా, ఎలా తెలుసో చూడండి. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేద్దాం. ఇది డిడక్టివా, ఇండక్టివా, అబ్డక్టివా. ఇక్కడ ఫస్ట్ కంక్లూజన్ అనేది మనకి ఏం చేస్తుంది? ప్రమిసెస్ ని ఫాలో అవుతుంది. అవునా. రామ్ ఈజ్ ఏ మార్టల్ అన్నాను. రామ్ ఈజ్ మార్టల్ అంటే రామ్ చనిపోతాడు. ఎందుకు అన్నాను? ఎందుకంటే అందరు మనుషులు చనిపోతాడు, రామ్ కూడా చనిపోతాడు కాబట్టి అన్నాను. అంటే కంక్లూజన్ అనేది ప్రెమిసెస్ ని 100% ఫాలో అవుతుంది కాబట్టి ఇది డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ ది డిడక్టివ్ ఆర్గ్యుమెంటే. వ్యాలిడా, వ్యాలిడ్ అన్నా కూడా మనం ఏం అవ్వాలి? 100% కంక్లూజన్ ని ఫాలో అవ్వాలి కాబట్టి ఇది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్, ఎందుకంటే కంక్లూజన్ ఫాలో అవుతుంది కాబట్టి. సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటే మనం చెప్పేది ట్రూతా, నిజమేనా, ఫ్యాక్టేనా? ఆల్ హ్యూమన్స్ మాత్రం అవును ఎప్పుడైనా చనిపోవాల్సిందే మనుషులు అనేవాళ్ళు, ఫ్యాక్ట్. రామ్ కూడా మనిషే, ఈ రెండు కరెక్టే. ప్రెమిసెస్ అనేవి ట్రూతా, కరెక్టే, ట్రూత్ కాబట్టి సౌండ్. ఇదేంటి ఆన్సర్ ఏంటప్పుడు? డిడక్టివ్, వ్యాలిడ్, సౌండ్. సెకండ్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఆల్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్. యాపిల్ ఈజ్ ఎ ఫ్రూట్, యాపిల్ ఈజ్ ఎ వెజిటేబుల్. ఇక్కడ ఏం చెప్తున్నారు? యాపిల్స్ అనే ఆల్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అంట. అంటే అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్. యాపిల్ ఈజ్ ఎ ఫ్రూట్, యాపిల్ ఈజ్ ఎ వెజిటేబుల్. కంక్లూజన్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాపిల్ ఈజ్ ఎ వెజిటేబుల్. యాపిల్ అనేది కూరగాయలంట. ఎందుకు అన్నాను? ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్, యాపిల్ కూడా ఫ్రూటే కాబట్టి యాపిల్ కూడా వెజిటేబులే. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? కంక్లూజన్ అనేది ప్రెమిసెస్ ని ఫాలో అవుతుంది 100%. సో ఇది డిడక్టివే. అలాగే ఫాలో అయితే వ్యాలిడే, కానీ ఇది ట్రూత్ కాదు. ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ కావు కాబట్టి ఇవి అన్సౌండ్. ఓకేనా. లాజిక్ కరెక్టే, లాజిక్ అనేది కరెక్టే. కంక్లూజన్ ప్రెమిసెస్ ని ఫాలో అవుతుంది కానీ ప్రెమిస్ అనేది ఫాల్స్, నిజం కాదు, ఫ్యాక్ట్ కాదు ఇక్కడ. నెక్స్ట్ చూద్దాము.
మనం చెప్పింది ఇక్కడ స్టోప్ అని చెప్తాను. క్వశ్చన్ 5కి వెళ్ళిపోదాం. ఈ రెండు ఆల్రెడీ చెప్పుకున్నాం అందులో. సమ్ స్టూడెంట్స్ స్టడీ డైలీ, రామ్ ఈజ్ ఎ స్టూడెంట్, రామ్ స్టడీస్ డైలీ అన్నాను. ఇక్కడ చూడండి సమ్ స్టూడెంట్స్ కొద్దిగా అంటే ఇక్కడ ప్యాటర్న్ ఏం ఫాలో అవుతుంది, ప్యాటర్న్ మనకి ఒక్కొక్కసారి గుర్తించడానికి మనకి ఎగ్జామ్ లో యూజ్ అవుతుంది. సమ్ అంటే స్పెసిఫిక్, అవునా? స్పెసిఫిక్ ఫాలో అవుతుందంటే ఫస్ట్ ఇండక్టివా అని ఒక డౌట్ రావాలి ఫస్ట్. మరి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏంటి, ప్రాబబిలిటీ అంటే కంక్లూజన్ అనేది మేబీ ఆర్ మే నాట్ బి అన్నట్టు ఉండాలి. రామ్ స్టడీస్ డైలీ, రామ్ దేర్ ఫోర్ ఇక్కడ రామ్ రోజు చదువుతాడు. ఎందుకంటే సమ్ స్టూడెంట్స్ స్టడీ డైలీ, కొంతమంది స్టూడెంట్స్ చదువుతారు, రోజు చదువుతారు. రామ్ స్టూడెంట్ కాబట్టి రామ్ రోజు చదువుతాడు. కొంతమంది స్టూడెంట్స్ చదువుతారంటే ఆ కొంతమందిలో రామ్ ఉండాలని ఏముంది, ఉండకపోవచ్చు కూడా కదా, చదవని స్టూడెంట్స్ లో ఉండొచ్చు కదా రాము. సో ఇది మనకి వీక్ ఇండక్టివ్ అంటే ప్రాబబుల్, ఓకేనా? ప్రాబబుల్. అలాగే ఇది వీక్ ఆర్గ్యుమెంట్. వీక్ ఎందుకంటే ఇది మనకి సపోర్ట్ చేయట్లేదు సరిగ్గా, అవునా? కంక్లూజన్స్ ని సపోర్ట్ స్ట్రాంగ్ గా లేదు ఇక్కడ. సమ్ స్టూడెంట్స్ ఎవరో కొంతమంది గురించి చెప్తున్నారు, మోస్ట్ స్టూడెంట్స్ అనో ఆల్ స్టూడెంట్స్ అనో ఇలా చెప్పట్లా. ఇక్కడ మనకి ఏమీ చెప్పట్లేదు, సరిగ్గా చెప్పట్లేదు కాబట్టి స్ట్రాంగ్ గా లేదు ప్రెమిసెస్ సపోర్టింగ్ అనేది. కంక్లూజన్ ని ఏవైతే ఎవిడెన్స్ అనేది సరిగ్గా మనకి సపోర్టింగ్ గా లేదు ఈ కంక్లూజన్ కి. సో ఇది వీక్ ఆర్గ్యుమెంట్. అలాగే అన్కాజెంట్ అని ఏం చెప్పాను, ట్రూత్ లేదు. సమ్ స్టూడెంట్స్ స్టడీ డైలీ, కొంతమంది డైలీ చదువుతారు. ఇది ఫ్యాక్టా? కాదు. కొంతమంది చదవచ్చు, చదవకపోవచ్చు, అందరూ చదువుతారు, కొంతమంది స్టూడెంట్స్ డైలీ చదువుతారు అనేది ఫ్యాక్ట్ అనేది మనం చెప్పలేం. సో ఇది అన్కాజెంట్. నెక్స్ట్ ది మోస్ట్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అంటే చాలా వరకు ఫ్రూట్స్ వెజిటేబుల్సే. యాపిల్ ఈజ్ ఏ ఫ్రూట్, యాపిల్ ఈజ్ ఏ వెజిటేబుల్ అన్నాడు. ఇక్కడ మోస్ట్ అన్నాడు. మోస్ట్ అంటే ఏంటి, స్పెసిఫిక్. అండ్ ఆల్ అంటే జనరల్. స్పెసిఫిక్ నుంచి స్టార్ట్ అయింది. స్పెసిఫిక్ నుంచి స్టార్ట్ అయితే ప్యాటర్న్ ఇండక్టివ్ అనుకోవచ్చు, కానీ కన్ఫర్మ్ గా తెలియదు. కన్ఫర్మేషన్ చేద్దాం. యాపిల్ ఈజ్ ఎ వెజిటేబుల్, యాపిల్ అనేది వెజిటేబుల్. ఎందుకంటే మోస్ట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాబట్టి, యాపిల్ ఈజ్ ఎ ఫ్రూట్ కాబట్టి యాపిల్ ఈజ్ ఎ వెజిటేబుల్. మోస్ట్ ఫ్రూట్స్ వెజిటేబులే. మోస్ట్ అంటే ఇందులో 90% ఫ్రూట్స్ వెజిటేబుల్సే, కానీ 10% ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కావనేక అందులో ఈ యాపిల్ ఉండొచ్చేమో, ఏమో. సో ఇది ప్రాబబుల్ అంటే డామ్ షూర్ చెప్పట్లా, 100% షూరిటీ లేదు కాబట్టి ఇది ఇండక్టివ్. కానీ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తాయి ఫ్రూట్స్, మోస్ట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాబట్టి యాపిల్ ఈజ్ ఎ వెజిటేబుల్ అవ్వచ్చు. యాపిల్ ఈజ్ ఎ ఫ్రూట్ కాబట్టి యాపిల్ వెజిటేబులే. అంటే ఇక్కడ మనకి కంక్లూజన్ అనేది స్ట్రాంగ్ గానే సపోర్ట్ చేస్తున్నాయి ప్రిమిసెస్. అంటే ఎవిడెన్స్ అనేది బానే ఉంది. సో కాబట్టి ఇది స్ట్రాంగ్. ఎవిడెన్స్ కొంచెమైనా స్ట్రాంగ్ గా ఉందా లేదా, స్ట్రాంగ్ గానే ఉంది. అన్కాజెంట్ అంటే ఏంటి, ట్రూత్ కాదు. అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏంటి కాదు కదా. సో ఇది అన్కాజెంట్. స్ట్రాంగే కానీ అన్కాజెంట్ అన్నమాట. స్ట్రాంగ్ సపోర్ట్స్ బట్ ప్రెమిసెస్ ఫాల్. అదే చెప్తారు, స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నాయి ప్రెమిసెస్, కానీ ప్రెమిసెస్ అనేవి నిజం కాదు. నెక్స్ట్ చూడండి, ఆల్ బర్డ్స్ కెన్ ఫ్లై, పెంగ్విన్ ఈజ్ ఎ బర్డ్, పెంగ్విన్ కెన్ ఫ్లై. ఇది చూద్దాం. పెంగ్విన్ కెన్ ఫ్లై, పెంగ్విన్ అనేది ఎగురుతుంది అంటున్నాడు. ఓకేనా? పెంగ్విన్ అనేది ఎందుకు ఎగురుతుంది అంటే పెంగ్విన్ అనేది బర్డ్. అలాగే ఆల్ బర్డ్స్, అన్ని బర్డ్స్ ఎగురుతాయి కాబట్టి పెంగ్విన్ అనేది బర్డ్ కాబట్టి పెంగ్విన్ ఎగురుతుంది. ఇక్కడ చూడండి, జనరల్ టు స్పెసిఫిక్ వెళ్ళింది. జనరల్ టు స్పెసిఫిక్ ప్యాటర్న్ లో ఉంది అంటే డిడక్టివ్ అవ్వచ్చు, కానీ కన్ఫర్మ్ చేయాలంటే 100% కంక్లూజన్ సపోర్టింగ్ గా ఉండాలి. కంక్లూజన్ ప్రెమిసెస్ ని 100% ఫాలో అవ్వాలి. ఫాలో అవుతుందా? ఫాలో అవుతుంది. ఎందుకని పెంగ్విన్ కెన్ ఫ్లై, పెంగ్విన్స్ అనేవి ఎగురుతాయి. ఎందుకంటే పెంగ్విన్ అనేది బర్డ్, అన్ని బర్డ్స్ ఎగురుతాయి కాబట్టి పెంగ్విన్ కూడా ఎగురుతుంది. 100% సపోర్టింగ్ గా ఉంది. సో ఇది డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ ప్లస్ వ్యాలిడ్ కూడా, ఎందుకంటే 100% కంక్లూజన్ ప్రెమిసెస్ ని ఫాలో అవుతుంది. కానీ ఇది అన్సౌండ్ ఎందుకని, ఫ్యాక్ట్ కాదు, నిజం కాదు ఇది. ఓకేనా? నిజమా అన్ని బర్డ్స్ ఫ్లై అవుతాయి, పెంగ్విన్ బర్డ్ కాదు. సో పెంగ్విన్ బర్డే కానీ ఎగరలేదు, ఇక్కడ అన్సౌండ్. ఓకేనా? అన్ని బర్డ్స్ ఎగురుతాయని మనం చెప్పలేం. కొన్ని ఎగరని బర్డ్స్ కూడా ఉన్నాయి. ఆస్ట్రిచ్ ఉంది, పెంగ్విన్ ఉంది, ఇవన్నీ బర్డ్సే కానీ ఎగరలేవు. కాబట్టి ఆల్ బర్డ్స్ కెన్ ఫ్లై అనేది రాంగ్. ఓకేనా? ఫ్యాక్ట్ కాదు. ఓకేనా? సో ఇది అన్సౌండ్.
లాజిక్ కరెక్టే, లాజికల్ గా ఉంది, కానీ ప్రెమిసెస్ అనేవి ఫాల్స్ గా ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాము. సమ్ యానిమల్స్ ఆర్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ పెట్స్, సమ్ యానిమల్స్ ఆర్ పెట్స్. ఇక్కడ సమ్ అనే దాంతో స్టార్ట్ చేసిందంటేనే స్పెసిఫిక్ తో స్టార్ట్ అయ్యింది, కానీ ఇది ఇండక్టివా డిడక్టివా అనేది మనం కంక్లూజన్ ని బేస్ చేసుకుని చేయాలి. కంక్లూజన్ చూడండి. సమ్ యానిమల్స్ ఆర్ పెట్స్, కొన్ని యానిమల్స్ పెట్సే అన్నాడు. కొన్ని యానిమల్స్ పెట్సా, ఎందుకు అంటే సమ్ యానిమల్స్ ఆర్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ పెట్స్, సమ్ యానిమల్స్ ఆర్ పెట్స్ అన్నాడు. ఇక్కడ ఏముంటుంది, కంక్లూజన్ ఫాలో అవుతుంది ప్రిమిసెస్ ని. ఎలా అంటే కొన్ని యానిమల్స్ మనకి పెంచుకుంటారు, కొన్ని యానిమల్స్ ని పెంచుకుంటారు అన్నారు. ఎందుకు పెంచుకుంటారు అంటే పెట్స్, అవి పెట్స్ కాబట్టి. డాగ్స్ పెట్స్, సమ్ యానిమల్స్ లో డాగ్స్ ఉండొచ్చు. ఓకేనా. సమ్ యానిమల్స్ ఆర్ డాగ్స్, ఆ డాగ్స్ అన్ని కూడా పెట్ అవుతాయి, ఎక్కువగా పెంచుకుంటారు డాగ్స్ ని, కాబట్టి కొన్ని యానిమల్స్ ని పెట్సే అన్నాను. ఓకేనా. అందుకని ఇది కంక్లూజన్ అనేది మనకి ఏమవుతుంది, సపోర్ట్ చేస్తుంది. కంక్లూజన్ ఏం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. సమ్ యానిమల్స్ ఆర్ పెట్స్, ఎందుకని సమ్ యానిమల్స్ డాగ్స్ కాబట్టి, డాగ్స్ అనేవి పెట్స్ అవుతాయి కాబట్టి యానిమల్స్ కంపల్సరీ పెట్సే. సో ఇది డిడక్టివ్ ఆర్గ్యుమెంట్, కంక్లూజన్ ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కొన్ని అనే వాటికి ఇక్కడ సమ్, అది కూడా సమ్ తోనే ఎండ్ అయింది. సో డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ వ్యాలిడ్ కూడా, ఎందుకంటే కంక్లూజన్ ఫాలో అవుతుంది ప్రెమిసెస్ ని. సౌండ్ ఆర్గ్యుమెంట్, ఎందుకంటే కొన్ని యానిమల్స్ డాగ్స్ అవ్వచ్చు, అందుకే ఆ కొన్ని యానిమల్స్ లో డాగ్స్ ఉండొచ్చు, అంతేనా. కొన్ని యానిమల్స్ డాగ్సే, అన్ని యానిమల్స్ కాదు, కొన్ని యానిమల్స్ డాగ్స్ అవ్వచ్చు. యానిమల్స్ కరెక్టే. డాగ్స్ పెట్స్ అవ్వచ్చు, ఆల్ డాగ్స్ ఆర్ పెట్స్. చాలా మంది అన్ని డాగ్స్ ని పెట్స్ గా పెంచుకుంటారు. అవును, వీధి కుక్కలు కూడా పెంచుకుంటారు. సమ్ యానిమల్స్ ఆర్ పెట్స్, అంతే కదా, కొన్ని యానిమల్స్ పెట్స్ అవుతాయి, అంతే. ఈ రెండు కూడా, ఈ ప్రెమిసెస్ రెండు కూడా సౌండే, ట్రూతే, ఫ్యాక్టే. కంక్లూజన్ ఉంది, ప్రెమిసెస్ ట్రూ అయింది. ఓకేనా. సో ఇప్పుడు 9, 10 మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. మోస్ట్ ఇంజనీర్స్ ఆర్ ఇంటెలిజెంట్, రామ్ ఈజ్ అన్ ఇంజనీర్, రామ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్, దీనికి ఆన్సర్. అలాగే 10th దానికి ఆన్సర్ చెప్పండి. సమ్ ఇంజనీర్స్ ఆర్ ఇంటెలిజెంట్, రామ్ ఈజ్ అన్ ఇంజనీర్, రామ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు తెలిసి నేను మోస్ట్లీ మీకు స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ క్లియర్ గా అండర్స్టాండ్ అయ్యే విధంగానే చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.